దాసును బెదిరిస్తున్న జోష్న మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక జోష్న అయితే దీపతో అంటూ ఉంటుంది, ఎలాగైనా సరే బావని దక్కించుకుంటానని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా బావకి భార్యనవుతానని చెప్పి అంటూ ఉంటుంది. దీనివల్లే నీకు ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేనట్టుంది. నేనెలా చెప్పాలో అలానే చెప్తాను నీకని చెప్పేసి దీప అయితే జోష్నకి మరోసారి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్ అయితే మాత్రం ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా దీపే నా భార్య, దీపనే నేను నా భార్య స్థానంలో ఊహించుకోగలను. ఇంకెవరిని కూడా నేను భార్య స్థానంలో ఊహించుకోలేను కూడా అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సుమిత్ర మాత్రం ప్రస్తుతం ఎలాంటి డైలాగు లేకుండా కోపంగా అలా ఉండిపోతుంది అంతే. అక్కడ కూతురికి ఏదో అవమానం జరిగిపోయిందని చెప్పేసి సుమిత్ర తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం అయితే మాత్రం దీప తన మనవరాలే అనుకుంటుంది కాబట్టి దీపకు న్యాయం జరగాలని దీప గతాన్ని వర్తమానాన్ని కూడా అందరికీ గుర్తుకు చేస్తూ దీప కార్తీకు ఆస్తి వదిలేసుకుని ఎన్ని కష్టాలు పడి ఎలా బ్రతికారో, అసలు కార్తీకు దీపని ఏ విధంగా చూసుకున్నాడో ఇదంతా కూడా అందరికీ గుర్తుకు చేస్తూ ఉంటుంది పారిజాతం అయితే. ఇదిలా జరుగుతూ ఉండగానే అసలు నిజాలు బయటపడి ఈరోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ దాసుని కలవాలి, నేను ఒక్కసారి దాసుతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. అలా అనుకుంటూ ఉండగానే ఇంట్లోంచి ఇక బయలుదేరుతారు అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత దాసుని కలవడానికి జోష్న వెంటనే బయటకైతే వెళుతుంది. జోష్న ఇప్పుడే కదా వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళుతుంది జోష్న అని చెప్పేసి అనుకుంటూ బయటకైతే వస్తుంది. ఈలోగానే గేటు బయట దాసు అయితే కనిపిస్తాడు. దాసు కనిపించేసరికి ఏంటి ఏమైంది, ఇంటికి రాకుండానే నన్ను రమ్మని ఎందుకు మెసేజ్ పెట్టావు అని చెప్పేసి దాసు అడుగుతూ ఉంటాడు. ఇక జోష్ననైతే ఇక్కడ చూస్తే కార్తీకు దీపతో అంటూ ఉంటాడు, దీప దేని గురించి టెన్షన్ పడొద్దు, ఆలోచించవలసిన అవసరం లేదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది, ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకో. అలా అని నేనేదో జోష్నని పెళ్లి చేసుకుంటాను అని కాదు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ అవసరం లేదని. నీ మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నువ్వే నా ప్రాణం అనుకుంటూ బ్రతికాను. తాళి కట్టే క్షణం వరకు నేను నీ విషయంలో ఎలాంటి ఫీలింగ్ చూపించలేదు. కేవలం ఆ రోజు శౌర్య కోసం తాళి కట్టాను, ఆ తర్వాత నీ కోసం బ్రతకాలి అనుకున్నాను. మనిద్దరం కలిసి బ్రతికితే బాగుంటుందని, కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుని నీ మీద అమితమైన ప్రేమని పెంచుకున్నాను. అంతేకాదు, నువ్వు నా మరదలవని తెలిసిన దగ్గర నుంచి ఆ భగవంతుడే మనకి 3 ముళ్ళు వేశాడని అర్థమైంది. నిన్ను నన్ను ఎదురుపడేలా చేసి అక్కడ నా ప్రమేయం లేకుండానే, నాది ఎలాంటి తప్పు లేకుండానే మీ నాన్న చనిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ రోజు నుంచి నీకు నాకు మధ్య ఇక అక్కడ నా మీద ద్వేషాన్ని పెంచుకుని, ఆ తర్వాత నన్ను అర్థం చేసుకుని నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేనే ప్రపంచంగా బ్రతికావు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాము. మన మధ్యలోకి మూడో వ్యక్తికి ఎప్పటికీ అవకాశం ఇవ్వను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కార్తీక్. అవునే దీప, ఎప్పటికీ కూడా నీకు అన్యాయం జరగదు. నువ్వే నా ఇంటి కోడలివి. నా కళ నిజమవుతుందని నువ్వు భయపడుతున్నావేమో. ఆ రోజే కనుక వస్తే నేను ఆ జోష్నని క్షమించను. ఇంటి గడప అవతలే దానికి బుద్ధి చెప్తాను అని చెప్పేసి ఇక కాంచన కూడా దీపకైతే మాటిస్తుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఇంకా దాసు దగ్గరికి జోష్న వస్తుంది కదా. అసలు దాసుతో జోష్నకి పని ఏంటి, ఇప్పటికిప్పుడు దాసుని ఎందుకు రమ్మంది, ఎందుకు దాసు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు నువ్వు నా కన్న తండ్రివేనా అని చెప్పేసి జోష్ని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా మళ్ళీ తప్పు మాటలు మాట్లాడుతున్నావేంటి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఈ ఇంటి నుంచి రానని చెప్పావు, నేను కూడా నిన్ను బలవంతం పెట్టలేదు. అలా అని ఈ ఇంటి వారసురాలికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను లేను. ఈ ఇంటి వారసురాలు ఎప్పటికైనా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. అదే నిన్ను అడుగుదామని వచ్చాను.
బావకి దీపకి నిజం చెప్పేశావు. దీపే ఇంటి వారసురాలన్న నిజం బావ ముందు బయట పెట్టి ఈ కూతుర్ని వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. నీ కూతురు మహారాణిలా బ్రతకడం నీకిష్టం లేదు. ఏ తండ్రి అయినా తన కూతురు మహారాణిలా పెరగాలి అనుకుంటాడు. నీ కళ్ళ ముందే నా జీవితం నాశనం అయిపోతూ ఉంటే నీ చేతులతో నువ్వే నా జీవితాన్ని నాశనం చేస్తూ మరొక ఆడపిల్ల గురించి ఆలోచిస్తున్నావు. మరొక ఆడపిల్ల భవిష్యత్తు కూడా నాశనం కాకూడదు కదా. ఇంతకాలం నువ్వు ఈ ఇంటి మహారాణిలా పెరిగావు. ఈ ఇంటి మహారాణిలా, ఈ ఇంటి వారసురాలిగా ఈ కోట్ల ఆస్తిని అనుభవించవలసిన దీప అసలు దూరంగా మూడో మనిషిలా ఈ ఇంటి పని మనిషి స్థానంలో బ్రతుకుతుంది. అది అన్యాయం కదా. నువ్వు మహారాణిలా బ్రతకాలని తండ్రి కోరుకుంటాడు, కానీ అది నిజాయితీగా నేను సంపాదించిన సంపాదనతో బ్రతకాలని కోరుకుంటాను. ఎవరో సంపాదించిన సంపాదనలో నా కూతురు మహారాణిలా బ్రతకాలని కోరుకునే స్వార్థపరుణ్ణి కాదు. నువ్వు సంపాదిస్తావా? అది ఈ జన్మలో జరుగుతుందా? కనీసం నాకు 2 పూటలు తిండైనా పెట్టగలవా? నీ దగ్గరికి వస్తే అసలు నువ్వు కనీసం ఒక్క జత బట్టలు కూడా ఏ రోజు కొని తేలేకపోయావు. కన్న కూతురునని తెలిసినా నాకు ఇష్టమైంది ఏది ఇప్పటి వరకు కొనివ్వలేకపోయావు. అలాంటప్పుడు మన బ్రతుకుల గురించి ఎందుకు మాట్లాడతావు? ఈ రాజభోగాన్ని వదులుకొని నేను అక్కడికి వస్తానని కలలు కంటున్నట్టున్నావు. దీప ఇంటికి రాకూడదు. ఎప్పటికీ కూడా దీప ఇంటి వారసురాలు అన్న విషయం సుమిత్ర అలాగే ఇక శివనారాయణ వాళ్ళిద్దరికీ కూడా తెలియకూడదు. అమ్మకి కానీ తాతకు కానీ నిజం తెలిస్తే వెంటనే నన్ను బయటికి గెంటేస్తారు. మిగతా వాళ్ళు నిజం తెలిసినా అమ్మకి నా మీద ఉన్న ప్రేమ కారణంగా ఎవ్వరూ నోరు విప్పి నిజం చెప్పలేకపోతున్నారు. నేను ఇంటి వారసురాల్ని కాదు అనే నిజాన్ని. ఆ నిజం నీ నోటి వెంట ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతున్నాను. ఒక్కొక్కరికి ఈ నిజాన్ని చెప్పుకుంటూ పోతున్నావు. ఏదో ఒక రోజున ఇక మా అమ్మ సుమిత్రకి కూడా చెప్పేసే ప్రమాదం ఉంది. అందుకే హెచ్చరిస్తున్నాను. ఇంకా ఈ నిజం నీ నోటి వెంట ఎవరికైనా తెలిసింది అంటే ఆ మరుక్షణమే నీ కన్న కూతురు నీకు లేకుండా పోతుంది. నీ కన్న కూతురు చావు నీ కళ్ళ ముందే జరుగుతుంది. జోష్న అనుకుంటే చేస్తుంది అన్న విషయం నీకు తెలుసు. ఇప్పటి వరకు బెదిరించడం మాత్రమే చూసావు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నేను ఇంటి వారసురాలని కాదు అని, దీపే ఇంటి వారసురాలని మా మమ్మీకి కానీ డాడీకి కానీ అలాగే తాతయ్య కానీ ఎవరికి చెప్పినా సరే ఆ మరుక్షణమే నీ కూతురు శవంలా నీ ఇంటి ముందు ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని బావకి సపోర్ట్ చేస్తావో లేక నాకే సపోర్ట్ చేస్తావో నీ ఊహకి వదిలేస్తున్నాను అని చెప్పేసి అక్కడ దాసుని బెదిరిస్తుంది. ఈ మాటలన్నీ కూడా సుమిత్ర వినేస్తుంది. ఒక్కసారే తనకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇంతకాలం తన కన్న కూతురు అని కన్న కూతురు భవిష్యత్తు గురించి కలలు కంటూ ఇక జోష్న తన కన్న కూతురు అనుకుంటున్న సుమిత్ర దీప విషయంలో ఒక్కోసారి కోపాన్ని ఒక్కొక్కసారి ప్రేమని చూపిస్తూ దీపని పని మనిషిలా చూసింది. అలాంటి దీపే తన కన్న కూతురని తెలుసుకుని ఇక ఒక పని మనిషి కూతురు తన ఇంట్లో మహారాణిలా పెరిగింది. తన ఇంట్లో మహారాణిలా పెరగవలసిన తన కన్న కూతురు ఒక పని మనిషిగా ఆ ఇంట్లో తిరగడం ఇదంతా కూడా తట్టుకోలేకపోతుంది. సుమిత్ర అయితే కోపంతో రగిలిపోతూ ఇక అక్కడికైతే వస్తుంది. అలా వచ్చి జోష్న చెంప పగలగొడుతుంది. చిచి, నీ బ్రతుకు గురించి నీ గురించి నిజం తెలియక నా కన్న కూతుర్ని ఇంతకాలం నేను దూరం పెట్టాను. నీ మాటలు నమ్మి నా కన్న కూతురు జీవితాన్నే బలిపెట్టాలి అనుకున్నాను. కానీ నువ్వు కన్న కూతురువి కాదు, పెంచిన కూతురువే. కానీ నీకు మా మీద పెంచిన ప్రేమ కూడా లేదు. కన్నాడని నీ తండ్రి మీద కూడా ప్రేమ లేదు. ఆస్తి, అంతస్తు, కార్తీకు ఇవి మాత్రమే నీ మనసులో ఉన్న ఆలోచనలు. నీలాంటి ఆడదాన్ని ఇంతకాలం నేను కన్న కూతురు అనుకుని పెంచినందుకు నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే నిజంగానే మావయ్య గారి గదిలో ఉన్న రివాల్వర్ తీసుకొచ్చి నిన్ను షూట్ చేసినా కూడా నా పగ చల్లారదు. నా కూతురికి ద్రోహం చేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. అందుకనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. జీవితంలో ఎప్పుడూ కూడా నా కంటికి కనిపించాలని మాత్రం ప్రయత్నించకు.
అని చెప్పేసి జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది సుమిత్ర. అలా సుమిత్ర గుండె పగిలే నిజాన్ని అయితే తెలుసుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.